హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే కమిటీ కుర్రోళ్ళు మూవీ చూసి రావడం జరిగింది. ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నాకైతే నచ్చేసిందండి. బేసిక్గా ఈ మూవీ కోసం అయితే నేను ఆ సాంగ్ కోసమే వెళ్ళానండి, ఆ రోజులు మళ్ళీ రావు అని. సో ఫస్ట్ 30 మినిట్స్ అయితే ప్యూర్ నాస్టాలజియా ఫీలింగ్ అని చెప్పాలి. మనకున్న డే టు డే లైఫ్లో, మనకున్న బిజీ లైఫ్లో ఇలాంటి ఒక సినిమా రిఫ్రెష్మెంట్గా మనకైతే కావాలండి. అందరూ ఒక 30 మినిట్స్ అయితే మనం కన్ఫామ్గా మన చిన్నతనానికి, మన టీనేజ్లో చేసిన అలర్లు అయితే గుర్తుకొస్తాయి. అండ్ డైరెక్టర్ ఈ నాస్టాలజియా ఒకటే చూపించకుండా తర్వాత మెయిన్ ప్లాట్‌లోకి వెళ్ళిన నుంచి కూడా మూవీ అయితే చాలా బాగా చూపించారు. అండ్ క్లైమాక్స్‌లో అయితే ఒక చిరునవ్వు అయితే ఉంటుంది మన ఫేస్ మీద. మోస్ట్‌లీ ఈ మూవీలో యాక్ట్ చేసిన వాళ్ళందరూ కూడా యూట్యూబ్ ఫేమ్ వాళ్ళు, లేకపోతే అందరూ కొత్త వాళ్ళే ఉన్నారు తప్పితే, ఇంకా మన సాయి కుమార్ గారు, గోగరాజు రామకృష్ణ గారు ఇలాంటి క్యారెక్టర్స్ తప్పితే మిగతా అన్ని కూడా కొత్తగానే ఉన్నాయి. ఈ మూవీ బేసిక్ స్టోరీ అని కూడా మన వెస్ట్ గోదావరి జిల్లా ఒక పల్లెటూరులో జరుగుతూ ఉంటుంది. సో ఆ ఊర్లో ఒక జాతర జరుగుతూ ఉంటుంది. అది 12 ఏళ్ల ఒకసారి మాత్రమే జరుగుతుంది. సో ఆ జాతరకైతే అక్కడ ఉన్న కుర్రాళ్ళ వాళ్ళైతే ఒక అపశకునం జరుగుతుంది. సో దానివల్ల అయితే వీళ్ళలోనే ఒక కుర్రోడు శివ అనేవాడు సర్పంచ్‌గా నామినేషన్ వేస్తాడు. సో ఈ కుర్రోళ్ళంతా కలిసి శివాని గెలిపించుకున్నారా లేదా? ఈ కుర్రోళ్ళంతా కమిటీ కుర్రోళ్ళకి ఎలా మారారు? ఇదంతా తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. ఈ మూవీలో పాజిటివ్ విషయానికొస్తే టీజర్ అండ్ ట్రైలర్‌లో ఉన్నదానికంటే కూడా మూవీలో కంటెంట్ అయితే చాలా ఎక్కువ ఉందండి. డెఫినెట్‌గా మనల్ని అయితే ఆ రోజులకి తీసుకెళ్ళిపోతారని చెప్పాలి. ఆ విధంగా రాసుకున్నారు స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ. అలానే యూత్‌కి, టీనేజ్‌కి తగ్గ సినిమాలు మనకి 'హ్యాపీ డేస్' గాని, 'కొత్త బంగారు లోకం' గాని, 'కేరింత' కానీ ఇలాంటి మూవీ లిస్ట్‌లో ఈ మూవీ కూడా నిలిచిపోతుందని చెప్పాలి. సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా హిలేరియస్‌గా, ఎంటర్‌టైనింగ్‌గా, ఎంగేజింగ్‌గా సాగిపోయిందని చెప్పాలి. సో బేసిక్‌గా ఇదంతా కూడా విలేజ్ బ్యాక్‌డ్రాప్ కాబట్టి అందరికీ కనెక్ట్ అవుతుందండి. సో చిన్నప్పుడు విలేజ్‌లో పెరిగి ఇప్పుడు సిటీలో సెటిల్ అయిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ చిన్నతనం పక్కాగా జ్ఞాపకం వస్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్ గాని, గొడవలు కానీ, వాటి మధ్య వచ్చే ప్రేమ కానీ ఇదంతా బాగా చూపించారు. ఇంక ఈ మూవీలో పర్ఫార్మెన్సెస్ విషయానికొస్తే అందరూ కొత్త కుర్రోళ్ళైనా గాని ఇరక్కొట్టేశారని చెప్పాలండి. ఎస్పెషల్లీ మనం పెళ్లివారం అండి ఫేమ్ ప్రసాద్ ఉన్నాడు కదా! ఆయనైతే చాలా ఆశ్చర్యపరిచాడని చెప్పాలి. నేనైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఆయన నుంచి ఆ యాక్టింగ్, ఎమోషనల్ సీన్స్ గాని, కామెడీ సీన్స్ గాని అదరగొట్టి పడేశాడు. ఇంకా హీరోయిన్స్ అందరూ కూడా కొత్త వాళ్ళైనా కానీ క్యూట్‌గా చాలా బాగా చేశారు. ఈ మూవీ టెక్నికల్‌గా కూడా చాలా సౌండ్ అని చెప్పాలండి. నిహారిక గారు పెట్టిన ప్రతి రూపాయికి కూడా కాస్ట్ అండ్ క్రూ అందరూ కూడా న్యాయం చేశారు. ఎస్పెషల్లీ మ్యూజిక్ అండి. ఈ మూవీకి మ్యూజికే మెయిన్ హైలైట్ అని చెప్పాలి. ప్రతి సీన్ గాని, ప్రతి సాంగ్ గాని చాలా బాగున్నాయి. ఇంకా విలేజ్ బ్యాక్‌డ్రాప్‌గా తగ్గట్టు సినిమాటోగ్రఫీ గాని ఇదంతా చాలా బాగుంది. ఈ మూవీలో నెగెటివ్స్ విషయానికొస్తే ఈ మూవీలో కొద్దిగా పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌తో తీసుకొచ్చారు. అది కొద్దిగా మైనస్ అని చెప్పాలి సెకండ్ హాఫ్‌లో. ఎందుకంటే పెద్దవాళ్ళకి కుర్రవాళ్ళు ఎదురు తిరగటం, ముందుకెళ్ళటం అనేది మనం ఆల్రెడీ రంగస్థలంలో అండ్ అలానే 'ముకుంద' సినిమాలో చూసేసాం. సో అలానే ఉంటుంది ఈ సెకండ్ హాఫ్ కూడా. సెకండ్ హాఫ్ చూసినప్పుడు మనకు ఆ మూవీసే గుర్తొస్తాయి. సో ఎప్పటినుంచో ఒక ఊర్లో ఒకడే అతనే సర్పంచ్‌గా ఉండటం, తనకి కుర్రోళ్ళంతా కలిసి ఎదురు తిరగటం, గెలిచారా లేదా ఇలాంటి కథనాలు మనకు చాలానే ఉన్నాయి. కాకపోతే డైరెక్టర్ ఏం చేశారంటే కొద్దిగా ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఎంగేజింగ్‌గా తీసుకెళ్లారు అంతే. సో ఫైనల్‌గా ఈ మూవీకి మనమిచ్చే వర్డిక్ట్ ఏంటంటే ఈ వీకెండ్‌కి మాత్రం ఈ మూవీని మీ ఫ్రెండ్స్‌తో అస్సలు మిస్ అవ్వద్దు. పక్కా వెళ్లి ట్రై చేయండి. మీరైతే మీ చిన్ననాటి రోజులకు వెళ్ళిపోతారు. సో ఇది కంప్లీట్‌లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్‌లో షేర్ చేసుకోండి. వీడియోతో లైక్ చేయండి, షేర్ చేయండి. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.